వెల్కమ్ టు 95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. అమరవీరుల స్మారక చిహ్నం ఫినిషింగ్ పనిలో వేగం పెంచాలి అధికారులను ఆదేశించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఏలూరు విద్యుత్ భవన్ ఎదుట టీడీపీ శ్రేణుల ధర్నా పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్. కాకినాడ సూర్యకళా మందిరంలో టీడీపీ మినీ మహానాడు హాజరైన మాజీ మంత్రులు నాయకులు. తిరుమలలో భద్రతాపరమైన అంశాలపై ఉన్నత స్థాయి సెక్యూరిటీ ఆడిట్ అన్ని దళాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని నిర్ణయం. రైట్ డీటెయిల్స్ లోకి వెళ్దాం. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు హుస్సేన్ సాగర్ ఒడ్డున రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం నిర్మాణ తుది దశ పనుల పురోగతిని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం కానున్న నేపథ్యంలో తుది దశ పనుల్లో వేగం పెంచాలని అధికారులను వర్క్ ఏజెన్సీని మంత్రి వేముల ఆదేశించారు. ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సైదాపురం గ్రామ సమీపంలో రైలు కింద పడి ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. పెదరావీడు మండలం బద్దిడు గ్రామానికి చెందిన రాములమ్మ శ్రీను ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంటి నుంచి బయటికి వచ్చిన వదిన మర్ది రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డారు. దీన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతదేహాలను పోస్టు మార్టానికి పంపారు. ఘటనపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. పెళ్లి చేస్తారు చెప్పేది చెప్పాలి. ఆవురు పోదామని కలువడు పోదామని జంగులో పడమంట పోయినామా గేట్ వచ్చింది ఫోన్ చేసినాక లేదు పది అమ్మినాడు మళ్ళీ నీకు వచ్చిన అప్పుడు చెప్పలే. కామారెడ్డి కలెక్టరేట్ శివార్లో రామారెడ్డి మండలం సింగరాయపల్లి గ్రామ సర్పంచ్ మహేశ్వరి భర్త అధికం నర్సగౌడ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యులు ఇది హత్య అని ఆరోపిస్తున్నారు. నర్సగౌడ్ మృతదేహం వద్ద మద్యం బాటిళ్లు లభ్యమయ్యాయి. డీఎస్పీ సురేష్, సిఐ శ్రీనివాస్ గౌడ్, ఎస్ఐ ప్రసాద్ మృతదేహాన్ని పరిశీలించారు. ఇక కేశినేని నానిపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్ ప్రశంసలు కురిపించారు. 2014 ఎన్నికల ఫలితాల ముందు వరకు కూడా కేశినేని నానితో పెద్దగా పరిచయం లేదని, ఫలితాల సమయంలో నాని తనను పలకరించారని జగన్ గుర్తు చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎవరితోనైనా కలిసి వెళ్తానని, ప్రజలు ఎంపీగా కేశినేనిని ఎమ్మెల్యేగా తనను గెలిపించినప్పుడు తాము ఎందుకు మాట్లాడుకోకూడదని ప్రశ్నించారు. ఇద్దరం ప్రజలకు సేవ చేయాలి అనుకుంటామని, టాటా ట్రస్ట్ సేవలు తేవడంలో కేశినేని కృషి ఉందని స్పష్టం చేశారు. రాజకీయ కోణంలో చూడటం వల్లే కేశినేని వ్యాఖ్యలు కొత్తగా అనిపిస్తాయని, కేశినేని నాని సేవ చేయడం వల్లే 6 స్థానాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు ఓడిపోయినా ఎంపీగా కేశినేని గెలిచారని వెల్లడించారు. ఎగ్జాక్ట్లీ అదే నేను చెప్తున్నాను. ప్రోటోకాల్ ఇక్కడ ఈ నియోజకవర్గంలో నాకు సంబంధించినంత వరకు ఎక్కడైనా సరే ఎవరైనా సరే దీనికి సంబంధించిన వాళ్ళు వచ్చారా లేదా అని ఖచ్చితంగా కనుక్కుంటాను. ఇన్ఫర్మేషన్ పాస్ చేశారా లేదా కనుక్కుంటాను అని కనుక్కుంటాను. ఉదాహరణకి మన టౌన్లో ఒకసారి గబుక్కున ఒక స్టోన్ మీద కేశినేని నాని గారు రాజ్యసభ సభ్యుడని కొట్టారు, తప్పు కొట్టారు. కొట్టిన వెంటనే ఏం చేసాం, ఇవన్నీ చేంజ్ చేయండి అని చెప్పి ఈ విషయం ఆయన కూడా చెప్పాం. ఎందుకని తెలియాలి కదా, పొరపాటు అతను ఇలా చేసాడంటే మేము చేసేస్తామని చెప్పాం. ఎందుకని గౌరవించాల్సిన బాధ్యత మాది. అపోహలు రాకూడదు ఎవరికి ఏ విధమైనటువంటి. అది ఆయన ప్రజాప్రతినిధి, నేను ప్రజాప్రతినిధిని. నా కాన్స్టిట్యున్సీకి సంబంధించి నేను ఎప్పుడైనా ఆయనతో మాట్లాడతా, ఎక్కడున్నా మాట్లాడతా, నాకు పెద్ద ఇబ్బంది లేదు.
ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడతా. నాకేం లేదు, అసలు నాకు లేదు. నన్ను వేరేగా చూసే నా పార్టీ కూడదు. నా పార్టీ కూడా చెప్పేది ఏంటి, కులాలకి మతాలకి రాజకీయాలకి అతీతంగా ప్రజలకు సేవ చేయమంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారే. అలాంటి క్రమంలో ప్రజాసేవ కోసం, ప్రజలకు మంచి పనులు చేయడం కోసం వచ్చేటప్పుడు ఎందుకు అభివృద్ధి పనులు ఎందుకు మేము కలిసి పని చేయకూడదు, ఎందుకు కలిసి మాట్లాడుకోకూడదు? అది నేరమా? ఎస్, ఆయన పార్టీ ఆయన డిఫర్ అవుతాడు. రేపు పొద్దున్న నిన్న తప్పు చేస్తే ఇలా చేశాడు అని అంటాడు. ఆయన తెచ్చి చేస్తే నేను కూడా అంటాను. మా పార్టీని ఆయన విమర్శిస్తాడు, నేను కూడా విమర్శిస్తాను. అలా దాన్ని ఏముంది? మీ పనితీరు నేను మెచ్చుకున్నందుకు 2024లో నోటిఫికేట్ అన్నారు బాబు ఎంపీ గారు. ఎవరు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా విజయవాడ కోసం పనిచేస్తా అన్నారు. విజయవాడ కోసం వైసీపీ తరఫున పనిచేస్తారా, ఆ పార్టీలో పనిచేస్తారా? ప్రజల కోసం పనిచేస్తాడని నేను నమ్ముకుంటున్నాను. ఆయన ఎవరి కోసం? ప్రజల కోసం. ఆయన ప్రూవ్ చేసుకున్నారు. ఆయన మీద ఏదైనా ఇట్లా ఈ ప్రజాసేవకు సంబంధించి ఇంకోటి ఉందా? లేదు. ఈవేళ ఎమ్మెల్యే బాగా పనిచేస్తున్నాడు అని అంటే దానికి ఏముంది అక్కడ? అసలు బాగా పనిచేస్తే బాగా పనిచేస్తా అంటాం, లేదంటే లేదని అంటాం. నేను బాగా పనిచేస్తాను లేదు మీరు చెప్పాలా? ఇప్పుడు వసూల్ బ్రదర్స్ అనుకునేవాడు. వసూల్ బ్రదర్స్ అంటారు, కొండలు చేసామంటారు, ఐతుడిగా ఉంటారు, ఈతుడిగా ఉంటారు. అన్ని చేసి మట్టి ఎందులో పోసాం? ఎక్కడ పోసాం? ఎవరికి పోసాం? ఎవరికి అమ్మాం? ఎవరి దగ్గర వసూలు చేసాం? ఎవరన్నా చెప్పనండి, ఎవరి దగ్గర వసూలు చేసామా చెప్పమనండి. మంచిదే. ఇప్పుడు వాళ్ళు మాట్లాడేదాన్ని నేను ఈనాడు కండిస్లా. ఎందుకంటే ప్రజలకి నిజం అనేది నెమ్మదిగా తేలుతుంది, ఎప్పటికైనా తేలుతుంది. మంచిదే అనుకునేవాడి, ఏదైనా అనుకునేవాడి. నేను ఎప్పుడు అందుకనే జనరల్గా ఇలాంటి విమర్శలు నేను పట్టించుకోను. ప్రజలకి మంచి చేస్తే ప్రజలు మనల్ని దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. ఏలూరు జిల్లా దెందులూరు తెలుగుదేశం పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో ఏలూరు విద్యుత్ భవన్ ఎదుట టీడీపీ శ్రేణులు ధర్నా చేపట్టాయి. విద్యుత్ కార్యాలయంలో వినతి పత్రం అందించి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా చింతమనేని మీడియాతో మాట్లాడుతూ కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి వ్యవహారంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉందన్నారు. అందుకే అవినాష్ రెడ్డి అరెస్టు విషయంలో సిబిఐ కఠిన వైఖరి అవలంబించలేకపోతోందన్నారు. అవినాష్ ను సిబిఐ అరెస్టు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. హత్య కేసులో నేరస్తుడిని సిబిఐ అరెస్టు చేయలేకపోతుందని సిబిఐని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి బెదిరిస్తున్నారంటూ చింతమనేని ప్రభాకర్ తీవ్ర ఆరోపణలు చేశారు. దేశంలో అత్యున్నతమైనటువంటి విచారణ సంస్థ ఏజెన్సీ అనేది ఒక సిబిఐగా మన భారత ప్రభుత్వం ప్రకటించింది. భారత ప్రభుత్వానికి, మన రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణి ఉండబట్టే సిబిఐ కఠిన వైఖరి అవలంబించలేకపోతుంది. సిబిఐ చేతగాంతనం కూడా ఉంది. ఇంకొకళ్ళకి ఒక న్యాయం, ఇంకొకళ్ళకి ఒక న్యాయమా? సిసోడియాని ఎందుకు వేశారు లోపల? ఈ రోజున ఒక హత్య కేసులో ఒక ప్రధానమైనటువంటి నిందితుడైనటువంటి ఎంపీ అవినాష్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారో సిబిఐ అది సిగ్గుసేటు. సిబిఐకే సిగ్గుసేటు. ఇంకొకటి, ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా సలహాదారే మీరు కనుక ఈ రకంగా చేస్తే మేము మీకు సహకరించమని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సిబిఐని సజ్జల హెచ్చరిస్తున్నాడు. అంటే సిబిఐ ఏ స్థాయిలో పనిచేస్తుందో, సజ్జల అధికార మదం ఎంత తలకెక్కిపోయిందో కూడా ఆయన యొక్క మాటలు వింటూ ఉంటే మీకు అర్థమవుతూ ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో నిన్న మాట్లాడుతున్నాడు ఏదో బందర్ పోర్టు గురించి. ఒకసారి శంకుస్థాపన చేసిన దానికే చేస్తాడు ఈయన. ఒక బందర్ పోర్టే కాదు, భోగాపురం ఎయిర్పోర్ట్ చేస్తాడు. ఏలూరు జనరల్ హాస్పిటల్ ఉంది, బోధన ఆసుపత్రి కింద చంద్రబాబు నాయుడు గారు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు చేశాడు. ఈయనేదో మళ్ళీ దాన్ని శంకుస్థాపన చేశాడు. ఈ రోజున కూడా ఒక్క రూమ్ కూడా కట్ల. ఈ పాలనంతా కూడా ఏ విధంగా ఉందో ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేతగాని వ్యక్తి, దోపిడీ చేతైనటువంటి వ్యక్తి. ఈ రోజున పేదవాడు తాగేటువంటి క్వార్టర్ బాటిల్ 80 రూపాయలు ఉన్న బాటిల్ 200 రూపాయలు వసూలు చేసి పేదవాడి యొక్క రక్తం, ఒక పక్క చెమట, రెండు కూడా కలుపుకు తాగుతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. చెరువులో దిగితే గేదెని గనక జలగా ఏ విధంగా పీగుతుందో పేదవారి పాలిట ఒక పెద్ద జలగలాగా తయారైనటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వం అని చెప్పి కూడా
ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు కాకపోతే రేపైనా అవినాష్ రెడ్డి జైలుకు పోక తప్పదు. ఇదేంటే 4 రోజులు ఆపుకోవచ్చు. ఈరోజు ఎన్నిసార్లు వెళ్తాడండి కోర్టుకి? కోర్టులు కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక నేరస్తుడు ఇన్నిసార్లు కోర్టుకు వస్తూ ఉంటే నువ్వు ఎందుకు పని లేకుండా అత్తమానం మా చుట్టూతో తిరుగుతున్నావు, దర్యాప్తు సంస్థ దగ్గరికి వెళ్ళాలని చెప్పి కోర్టులైనా సరే సరైనటువంటి ఆదేశాలు ఇస్తాయని ఆశిస్తూ ఉన్నాం. నిశ్రేష్ఠులయ్యారు. పోలీసు వ్యవస్థ కుప్పకూలిపోయింది. పోలీసుల పని పోలీసులు చేయనిస్తే బాగానే ఉండేది. అదే తెలుగుదేశం వాడు ఒక పోస్ట్ పెడితే తెల్లారపాటి పోలీసులు వస్తారు. కానీ అవినాష్ రెడ్డి ఒక మాజీ మంత్రిని, ఒక ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుడు వాళ్ళ సొంత బాబాయిని చంపేస్తేనే ఈ రోజున దిక్కు దివాణం లేకుండా పోయింది. ఈ రాష్ట్రంలో అసలు శాంతి భద్రతలు ఎక్కడున్నాయని చెప్పి పోలీసులు ఏం చేస్తారు? పోలీసుల చేతులు ఎప్పుడో ఎత్తేసారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో కలెక్టరేట్ వద్ద వికలాంగుల పోరాట సమితి ఆధ్వర్యంలో దివ్యాంగులు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ దివ్యాంగుల హక్కుల కోసం ఎంతవరకైనా వెళ్తామని తెలిపారు. వారికి ఇస్తున్న పెన్షన్ 3,000 నుంచి 6,000 రూపాయలకు పెంచాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. వారికి ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ రెట్టింపు చేయాలని, బ్యాక్లాగ్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించకపోతే త్వరలోనే ఉద్యమానికి సిద్ధమవుతామని మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. పెంచాలి 3,000 నుంచి 6,000 రూపాయల పెన్షన్ వెంటనే పెంచాలి. 3,000 నుంచి 6,000 రూపాయల పెన్షన్ వెంటనే. రాష్ట్ర శాసనసభ బడ్జెట్ రీత్యా ప్రతి సంవత్సరం పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరల రీత్యా వికలాంగుల పెన్షన్ కూడా పెరగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రతి సంవత్సరం బడ్జెట్ పెరుగుతున్నప్పుడు ప్రతి సంవత్సరం నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానికి అంటినట్టుగా పెరుగుతున్నప్పుడు వికలాంగుల పెన్షన్లో ఎందుకు పెరుగుదల లేదనే విషయాన్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని, మానవత్వంతో ఆలోచించాలని, వాళ్ళ పెన్షన్లు పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. 3,000 రూపాయల పెన్షన్ని ఖచ్చితంగా 6,000 పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. 2019లో 3,000 రూపాయలు పెన్షన్ 2 తెలుగు రాష్ట్రాలు ఇస్తున్నప్పుడు ఆనాడు బడ్జెట్ రీత్యా, ఈనాటి బడ్జెట్ రీత్యా పెరుగుదల వచ్చింది. అదే సమయంలో 2019 ఉన్న ఏ నిత్యావసర వస్తువుల ధరలైనా ఆ రోజుతో పోల్చుకుంటే ఈ రోజు వరకు అన్ని నిత్యావసర వస్తువులు పెరిగినాయి, ధరలు పెరిగినాయి. అట్లాంటప్పుడు వికలాంగుల పెన్షన్ కూడా 3,000 నుంచి 6,000 వరకు పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రధాన డిమాండ్తో పాటు రాష్ట్ర ప్రభుత్వం ముందు వికలాంగుల పక్షాన 32 డిమాండ్లు పెట్టాం. ఈ 32 డిమాండ్ల పరిష్కారం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయకపోతే ఇప్పుడు కలెక్టరేట్ కార్యాలయం ముందు మొదలవుతున్న ధర్నాలు, కలెక్టరేట్ కార్యాలయం ముందు జరుగుతున్న ధర్నాలు ఇది ఆంధ్రప్రదేశ్లో ఉండబడే అన్ని జిల్లా కేంద్రాల వరకే పరిమితం కాకుండా రెండో విడతగా అన్ని మండల కేంద్రాలకు ఈ ధర్నాలను విస్తరిస్తామని, అన్ని మండలాల కేంద్రాల్లో ధర్నాలు జరిగినా కూడా అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పెన్షన్లో పెంచకపోతే అవసరం అనుకుంటే చెలో అమరావతి పిలుపునిస్తామని, అవసరం అనుకుంటే తాడపల్లి ప్యాలెస్ ను కూడా ముట్టడిస్తామని, వికలాంగుల హక్కుల కోసం, వికలాంగుల సంక్షేమం కోసం ఏ నిర్ణయం తీసుకోవడానికైనా, ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవడానికైనా, వికలాంగుల కోసం ఎలాంటి త్యాగం చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నామనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. ఒక పెన్షనే కాదు, ఈ రాష్ట్రంలో దాదాపు చిన్న చిన్న కారణాలు సాకులను అడ్డం పెట్టి 1,00,000కు పైగా వికలాంగుల పెన్షన్లు రద్దు చేసింది ప్రభుత్వం.
రద్దయిన ప్రతి పెన్షన్ మళ్ళా పునరుద్ధరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. పంచాయతీ నుంచి మొదలుకుంటే పార్లమెంట్ వరకు వికలాంగుల సమాజానికి రాజకీయ రిజర్వేషన్లు కూడా అమలు చేసే విధంగా అనంతపురం ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండలం బైరాంపురం గ్రామానికి చెందిన వర్షిని అనంతపురం నగరంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతుంది. వేసవి సెలవులు కావడంతో ఇటీవల ఆమె సొంతూరుకు వెళ్లింది. సెలవులు ముగియడంతో ఇంటి నుంచి కళాశాల వసతి గృహానికి చేరుకొని ఫ్యాన్ కూరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇటీవల తన కుమార్తెకు పోస్టల్ శాఖలో ఉద్యోగం వచ్చిందని సర్టిఫికేట్లు ఇవ్వమంటే ప్రిన్సిపల్ ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా తెలుగు వారి ఆత్మగౌరవానికి 100 ఏళ్లు పేరుట కాకినాడ సూర్యకళా మందిరంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ అధ్యక్షతన మినీ మహానాడు కార్యక్రమాలు నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, బండారు సత్యనారాయణ మూర్తి, యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప సహా పలువురు నాయకులు హాజరయ్యారు. అధిక సంఖ్యలో కార్యకర్తలు సైతం హాజరయ్యారు. ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం గురించి అతిథులు ప్రస్తావించారు. కార్యక్రమం విజయవంతం కావడంపై పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ప్రతి చోట ప్రతి నెల 20 తారీఖు చేస్తున్నారు బాబు. బోస్టన్లో మేము ప్రారంభించాం. 3000 మంది ప్రజలతో ప్రారంభమై ఇవాళ దేశాల్లో అనేక జిల్లాల్లో రాష్ట్రంలో ఈ కార్యక్రమం భారీగా జరుగుతూ ఉంది. తెలుగువారి ప్రాభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పి దేశ రాజకీయాలను మలుపు తిప్పిన మహా వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఒక నటుడిగా, విలక్షణ నటుడిగా ప్రపంచం గర్వించదగ్గ మహానటుడు రామారావు గారు. అలాంటి వ్యక్తి రాజకీయాలను ప్రక్షాళన చేసి అవినీతి రహిత ప్రభుత్వాన్ని అందించిన మహా వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఘనంగా నివాళులు అర్పిస్తూ రాజమహేంద్రవరంలో ఈ శత జయంతి ఉత్సవాలని 28వ మహానాడులో కలిపి చేస్తూ ఉన్నాం. మొదటి రోజున దాదాపుగా 15,000 మంది పైచలకు ప్రతినిధులు వస్తూ ఉన్నారు. ఇంకా పైన ఎంతమంది అయినా వచ్చేదానికి అవకాశం ఉంది. రెండో రోజు 10 లక్షల నుంచి 15 లక్షల మంది వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి భారీగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు తరలిరాబోతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న విశృంఖల పోగడలకు చెక్ పెట్టడం కోసం, అధికార లాలస్తోటి ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను అరికట్టడం కోసం, తెలుగుదేశం ప్రాభవం మళ్ళా ముందుకు తేవడం కోసం ఇది నాంది పలుకుతుంది. 25వ తారీఖున పోలిట్ బ్యూరో సమావేశంలో అనేక నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. రాజమహేంద్రవరంలోనే పోలిట్ బ్యూరో సమావేశం. దీనికి అందరూ సన్నద్ధం కావాలని కోరుతూ భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎందుకంటే భారీ ఎత్తున వచ్చే జనానికి సౌకర్యాలు కల్పించడం చిన్న సమస్య, అది కూడా అధిగమిస్తూ ముందుకెళ్తున్నాం. 180 ఎకరాల విస్తృత ప్రాంగణాల్లో పార్కింగ్ కానీ సభా సమావేశాలు కానీ జరగబోతున్నాయి. విడిది సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. భోజన ఏర్పాట్లు కూడా అవుతుంది. రేపు అన్ని కమిటీలు కూర్చొని నిర్ణయించి ముందుకు తీసుకువెళ్తాం. ఈరోజు రూరల్ నియోజకవర్గం సమాయత్తమవుతుంది. ఇది మాకు వచ్చిన అదృష్టం, సెంటిమెంట్, నాకు సంబంధించిన సెంటిమెంట్. గోదావరి జిల్లాలో పార్టీని ప్రభావితం చేసిన వ్యక్తుల్లో నేను ఒకడిని. ఆ రోజున పార్టీని భుజాన వేసుకొని ముందుకెళ్ళాం. 41 సంవత్సరాల తర్వాత జీవితంలో నేను ఒకడిని. దానికి ఇవాళ చివరిగా ఈ మహానాడులో పాల్గొనే అవకాశం నాకు రావడం చాలా అదృష్టం. నా చేతుల మీదుగా అనేక మంది సహకారంతో మేము చేయబోతున్నాం. ఇది విజయవంతం అవ్వాలని కోరుకుంటూ పాత్రికేయ మిత్రులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీ సహకారం కావాలి. ప్రజల అభిప్రాయాన్ని క్రోడీకరించడం మీ బాధ్యత ప్రముఖమైందని మనం చేస్తాం. తిరుమలలో భద్రతాపరమైన అంశాలపై ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా సమక్షంలో తిరుమల అన్నమయ్య భవన్లో ఉన్నత స్థాయి సెక్యూరిటీ ఆడిట్ జరిగింది. కోవిడ్ అనంతరం తిరుమలకు యాత్రికులు పెరగడం, వాహనాల రద్దీ పెరగడంతో భద్రతను ఎలా పెంచాలనే విషయంపై చర్చించడానికి టీటీడీ భద్రతా అధికారులు, పోలీసు శాఖ, ఇతర శాఖల ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. తిరుమలకు పటిష్టమైన భద్రత కోసం అన్ని దళాలను ఒకే గొడుగు కిందికి తీసుకురావాలని హరీష్ కుమార్ గుప్తా అభిప్రాయపడ్డారు. అంతకుముందు టీటీడీ సివిఎస్ఓ నరసింహ కిషోర్, తిరుపతి ఎస్పీ పరమేశ్వర్
రెడ్డి వేర్వేరుగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. తిరుమలకు సంబంధించి ఇప్పటికే ఏర్పాటు చేసిన భద్రత ఇంకా భద్రతను మరింత పటిష్టం చేయవలసిన ప్రదేశాల గురించి తెలియజేశారు. రేపు మాట్లాడుతున్నాం. ఇక విద్యుత్ కోతలు, విద్యుత్ ఛార్జీలు పెరుగుదల, లో వోల్టేజ్ సమస్యలపై టీడీపీ ఆధ్వర్యంలో గుంటూరులో విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ అనధికార విద్యుత్ కోతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఆయన ప్రభుత్వానికి పట్టడం లేదని విమర్శించారు. అధికారికంగా విద్యుత్ కోతలు లేవని చెబుతున్నా విద్యుత్ అధికారులు ఎడాపెడా కోతలు విధిస్తూ ప్రజలను విసిగిస్తున్నారన్నారు. ఓ పక్క విద్యుత్ ఛార్జీలు పెంచడం లేదంటూనే రకరకాల మోతలతో వినియోగదారులను మోసగిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రజల సమస్యల ఇబ్బందులను గుర్తించి నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి పాలన, ఇదేమి పాలన, ఇదేమి పాలన, ఇదేమి పాలన. డౌన్ డౌన్ వైసీపీ, డౌన్ డౌన్ జగన్ డౌన్ వైసీపీ. ఎత్తివేయాలి అపరిమిత విద్యుత్ కోతలను, ఎత్తివేయాలి అపరిమిత విద్యుత్ కోతలను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చీకట్లు కమ్ముకున్నాయి అంటానికి నిదర్శనం ఏంటంటే ఇంత ఎండల్లో వేలాపేలలేని విద్యుత్ కోతలు. జగన్మోహన్ రెడ్డికి ఇటువంటి చిత్తశుద్ధి లేదు. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎండాకాలం పిల్లలు, వృద్ధులు, మహిళలు కానీ ఎండలకు తట్టుకోలేక ఇబ్బందులు పడుతుంటే విద్యుత్ కోతలు, అప్రకటిత విద్యుత్ కోతలు ఎప్పుడు తీస్తారో తెలియదు, ఎప్పుడు ఉంటుందో తెలియదు కరెంటు. ఈరోజు
రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి దిగిపోతేనే కరెంటు కోతలు పోతాయని చెప్పి ప్రజలందరూ కూడా విశ్వసనీయంగా నమ్ముతున్నారు. జగన్ రెడ్డి దిగిపోతేనే ఖచ్చితంగా కరెంటు కోతలు పోతాయని మహిళలు అందరూ అనుకుంటున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసిన ఏంటంటే దాని వెనక 7,000 కోట్ల కుంభకోణం ఉందని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. అంతే తప్పితే అందులో చిత్తశుద్ధి ఏం లేదనుకుంటున్నారు. అలాగనే ఈరోజు 7 సార్లు పెంచారు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ ముఖ్యమంత్రి పేదల మీద ఎలాంటి భారం మోపుతున్నాడు. అలాగనే ఈరోజు విద్యుత్ బాధుడు 57,000 కోట్లకు దాటిందంటే ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క దిగజాడుతనం అర్థమవుతుంది. పేదలపై ఏ వర్గాన్ని దాడి చేస్తున్నాడు అని చెప్పి ఇలాగనే కొనసాగితే తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున సత్తనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున హెచ్చరిస్తారు. ఖమ్మం జిల్లా నెలకొండపల్లి మండలం చెన్నారం గ్రామంలో కొత్తగా నిర్మించిన సీతారాముల వారి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాలేరు శాసనసభ్యులు కందాల ఉపేందర్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, నామా నాగేశ్వరరావు ఇచ్చేశారు. 3 రోజుల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ధ్వజస్తంభానికి సీతారామ లక్ష్మణ విగ్రహాలకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాలేరు శాసనసభ్యులు కందాల ఉపేందర్ రెడ్డి హాజరయ్యారు. అమ్మవారు లలితా సహస్రనామంలో ఒక వాక్యం చెప్తుంది. లలితా సహస్రనామం 141వ శ్లోకం కావాలంటే చూసుకోండి. నామ నారాయణ ప్రీతానంటి విద్య అనటేశ్వరి అంటే అర్థం ఏమిటి అంటే అమ్మవారి యొక్క నామం ఎక్కడైతే వినబడుతుందో నామ నారాయణ. గ్రామం మాజీ సర్పంచ్ చాగన్ మసూరు రావుని ఇక్కడ గ్రామం తరఫున రామాలయం కట్టదలుచుకొని గ్రామస్తులతో ఏకీభావంతో రామాలయం నిర్మించడం జరిగింది. ఇక్కడ చాలా ఖర్చు కూడా వచ్చింది. మా ఎమ్మెల్యే గారు ఉపేందర్ రెడ్డి గారు అన్నదానం కింద కూడా మాకు అన్నదానం కార్యక్రమం ఆయన చేతుల మీదుగా జరుగుతున్నది. ఆయన ఖర్చు మొత్తం భరాలు మాకు చాలా ఎమ్మెల్యే గారు మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఇక్కడ చేయటం రేపు 25 గంటలకు విగ్రహ ప్రతిష్టలు ధ్వజస్తంభం ప్రతిష్ట ఉన్నది. దాంతోపాటు ముత్యాలమ్మ కూడా గుడి కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ విగ్రహాలు మొత్తం ఒకే ముహూర్తం 8 గంటలకి ప్రారంభం అవుతాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమరవీరుల స్మారక చిహ్నం ఫినిషింగ్ పనిలో వేగం పెంచాలి, అధికారులను ఆదేశించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఏలూరు విద్యుత్ భవన్ ఎదుట టీడీపీ శ్రేణుల ధర్నా, పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్. కాకినాడ సూర్యకళా మందిరంలో టీడీపీ మినీ మహానాడు, హాజరైన మాజీ మంత్రులు, నాయకులు. తిరుమలలో భద్రతాపరమైన అంశాలపై ఉన్నత స్థాయి సెక్యూరిటీ ఆడిట్, అన్ని దళాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని నిర్ణయం. ఇవి పోకున్న బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ 95 న్యూస్.